కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన భారీ ఆర్థిక వ్యవస్థ కలిగిన ధార్మిక సంస్థగా ప్రత్యేక గుర్తింపు పొందింది. తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యం ఆర్థిక పునాది ఎంతో విశాలమైనది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల ద్వారా ఈ ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. ఆలయ నిర్వహణ, నిత్య అన్నదానం, ఉచిత దర్శనాలు, పారిశుద్ధ్యం, భద్రత వంటి వాటి కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ నికర ఆస్తుల పరంగా ఈ సంస్థ కొన్ని అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలతో పోటీపడే స్థాయిలో ఉంది. తిరుమల ఆర్థిక వ్యవస్థ అనేది కేవలం ఆలయ ప్రాంగణానికే పరిమితం కాకుండా తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల వ్యాపార, ఉపాధి అవకాశాలను నేరుగా శాసిస్తోంది. హోటల్ రంగం, రవాణా, స్థానిక వ్యాపారాలు, హస్తకళలు, మెడికల్ టూరిజం వంటివన్నీ తిరుమల వచ్చే భక్తులపైనే డిపెండ్ అయి ఉన్నాయి. తిరుమల దేవాలయానికి ఉన్న ఆస్తుల విలువను అసెస్ చేస్తే అది అంచనాలకు అందినంత భారీగా ఉంటుంది. టీటీడీ అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దేవస్థానానికి 1,30,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ల్యాండ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, వేలాది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, వీటన్నిటిని కూడా ఇందులో పార్ట్గా ఉన్నాయి. దేశమంతటా సుమారుగా 7,123 ఎకరాల విస్తీర్ణంలో 960కి పైగా ప్రాపర్టీస్ వ్యాపించి ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ప్రధాన ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్, కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి. చాలామంది భక్తులు తమ సొంత ల్యాండ్స్, ఫ్లాట్స్, హౌసెస్ను స్వామివారి పేరిట విరాళంగా రిజిస్టర్ చేస్తుంటారు. ఈ రియల్ ఎస్టేట్ ఆస్తుల వాల్యుయేషన్ ల్యాండ్ మార్కెట్ రేట్స్ ఆధారంగా లెక్కిస్తే మరింత ఎక్కువగా ఉంటుంది. లిక్విడ్ అసెట్స్ అండ్ డిపాజిట్స్ విషయానికి వస్తే వివిధ నేషనలైజ్డ్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ జమ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు దాదాపుగా 18,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. ఈ డిపాజిట్ల ద్వారా ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ ఇన్కమ్ దేవస్థానానికి లభిస్తోంది. అంతేకాకుండా స్వామివారి ఖజానాలో భారీగా గోల్డ్, సిల్వర్ డిపాజిట్స్ ఉన్నాయి. ఆలయ ఖజానాలో సుమారుగా 10 టన్నులకు పైగా బంగారం ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి. వీటిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ కింద డిపాజిట్ చేశారు. దీని ద్వారా కూడా దేవస్థానానికి గోల్డ్ ఫార్మేట్లో ఇంట్రెస్ట్ లభిస్తుంది. అలాగే స్వామివారి వద్ద దాదాపుగా 16 టన్నులకు పైగా వెండి ఆభరణాలు, ఇతర వెండి వస్తువులు కూడా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ జ్యువెలరీ, రియల్ ఎస్టేట్, బ్యాంక్ డిపాజిట్స్ అన్నీ కలిపితే టీటీడీ టోటల్ ప్రాపర్టీ వాల్యూ 2,26,000 కోట్ల రూపాయల పైమాటే అని చాలామంది ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేస్తూ ఉన్నారు. తిరుమల శ్రీవారికి లభించే యాన్యువల్ ఇన్కంలో అత్యంత మెజారిటీ పార్ట్ హుండీ ద్వారానే వస్తుంది. ప్రతిరోజు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది భక్తులు తమ కోరికలు నెరవేర్చినందుకు లేదా స్వామివారిపై ఉన్న భక్తితో హుండీలో క్యాష్, గోల్డ్, సిల్వర్, ఫారిన్ కరెన్సీ కానుకలుగా సమర్పిస్తారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజు హుండీ ఇన్కమ్ 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి వంటి ఫెస్టివల్ సీజన్లలో రోజువారీ హుండీ ఇన్కమ్ 5 కోట్ల రూపాయల నుండి 6 కోట్ల రూపాయల వరకు దాటుతుంది. సగటున ప్రతి సంవత్సరం హుండీ ద్వారానే 400 కోట్ల రూపాయల నుండి 500 కోట్ల రూపాయల వరకు క్యాష్ ఇన్కమ్ లభిస్తుంది. కానుకలుగా వచ్చే గోల్డ్, సిల్వర్ నాణాలు, ఆర్నమెంట్స్ విలువను కూడా లెక్కిస్తే ఈ అమౌంట్ మరింత పెరుగుతుంది. హుండీ ఇన్కమ్ మాత్రమే కాకుండా ఇతర సోర్సెస్ ద్వారా కూడా దేవస్థానానికి భారీగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆర్జిత సేవలు, ప్రత్యేకం మరియు విఐపి దర్శన టికెట్ల సేల్స్ ద్వారా ప్రతి ఏటా సుమారుగా 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డు ప్రసాదం సేల్స్ ద్వారా ప్రతి సంవత్సరం దాదాపుగా 500 కోట్ల రూపాయల ఇన్కమ్ లభిస్తుంది. అలాగే భక్తులు సమర్పించే తలనీలాలు, ఈ వేలం ద్వారా దాదాపుగా 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు రెవెన్యూ వస్తుంది. బ్యాంకులలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే ఇంట్రెస్ట్ ద్వారా సుమారుగా 800 కోట్ల రూపాయల ఇన్కమ్ చేరుతుంది. రూములు, కళ్యాణ కట్టలు, ఇతర లైసెన్స్ ఫీజుల ద్వారా మరికొంత ఇన్కమ్ వస్తుంది. ఇవన్నీ కలిపి టీటీడీ యాన్యువల్ బడ్జెట్ ప్రతి సంవత్సరం సుమారుగా 4,400 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అంచనాలు వేస్తున్నారు. ఆధ్యాత్మిక సేవలకే పరిమితం కాకుండా ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా టీటీడీ అద్భుతమైన సేవలు అందిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 2 ప్రధాన యూనివర్సిటీలు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. అందులో మొదటిది శ్రీ వెంకటేశ్వర వేద విద్యాలయం. వేద విద్యను, ప్రాచీన శాస్త్రాలను, సాంస్కృతిక భాషను ప్రమోట్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారనమాట. రెండవది శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. ఇది విమెన్ ఎడ్యుకేషన్ కోసం డెడికేట్ చేసిన ప్రముఖ స్టేట్ యూనివర్సిటీ. దీనికి కూడా టీటీడీ నుండి భారీగా ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ గ్రాంట్స్ లభిస్తున్నాయి. ఇవి కాకుండా టీటీడీ డైరెక్ట్
మేనేజ్మెంట్ కింద అండ్ పార్షియల్ ఫండింగ్తో ఎస్వి యూనివర్సిటీ కూడా ఎంతో డెవలప్ అయి ఉంది ప్రస్తుతానికి. అయితే యూనివర్సిటీలతో పాటుగా టీటీడీ ఎడ్యుకేషనల్ నెట్వర్క్ చాలా పెద్దది. సంస్థ మేనేజ్మెంట్ కింద మొత్తం 30కి పైగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రన్ అవుతున్నాయి. వీటిలో డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, హై స్కూళ్ళు, ప్రైమరీ స్కూళ్ళు కూడా ఉన్నాయి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్, ఎస్వి ప్రాచ్య కళాశాల, ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్, ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్, ఎస్వి నర్సింగ్ కాలేజ్, సికింద్రాబాద్ అండ్ ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కాలేజీలు ఎంతో పాపులర్ అయ్యాయి. అంతేకాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్ కోసం ప్రత్యేకంగా స్కూళ్ళు, డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్ కోసం స్పెషల్ ఇన్స్టిట్యూట్స్ కూడా టీటీడీ రన్ చేస్తోంది. వేద పాఠశాలల ద్వారా వందలాది మంది స్టూడెంట్స్కి ఉచిత భోజనం, వసతితో పాటు వేద విద్యను అందిస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూషన్స్లో దాదాపుగా 20,000 మందికి పైగా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పొందుతున్నారు. అంతేకాకుండా ఈ భారీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేయడానికి ప్రతి సంవత్సరం టీటీడీ బడ్జెట్ నుంచి వందల కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తున్నారు. తాజా బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నిర్వహణ, గ్రాంట్స్, టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ శాలరీస్, ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రతి ఏటా సుమారుగా 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల వరకు ఎక్స్పెండిచర్ అవుతుంది. స్టూడెంట్స్కి ఫ్రీ బుక్స్, యూనిఫామ్, స్కాలర్షిప్స్, హాస్టల్ ఫెసిలిటీస్ అందించడానికి ఈ నిధులను యూజ్ చేస్తారు. వేద విద్యను ప్రోత్సహించడానికి వేద పండితులకు స్టూడెంట్స్కి ఇచ్చే అలవెన్స్ కోసం కూడా సపరేట్గా ఫండ్స్ కేటాయిస్తారు. ఎడ్యుకేషన్ సెక్టార్తో పాటుగా హెల్త్ కేర్ అండ్ మెడికల్ సెక్టార్లోనూ టీటీడీ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా పీపుల్కి క్వాలిటీ మెడికల్ సర్వీసెస్ అందిస్తోంది. అలాగే చిల్డ్రన్ కోసం స్పెషల్గా ఎస్టాబ్లిష్ చేసిన శ్రీ పద్మావతి హృదయాలయం ద్వారా వందలాది మంది నిరుపేద పిల్లలకు ఫ్రీగా హార్ట్ సర్జరీ చేస్తున్నారు. బర్డ్ హాస్పిటల్ ద్వారా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఫ్రీగా ట్రీట్మెంట్, సర్జరీస్ అండ్ ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్వి ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా టీటీడీ కింద రన్ అవుతుంది. ఈ హాస్పిటల్స్లో అన్ని రన్ చేయడానికి అండ్ పూర్ పేషెంట్స్కి ఫ్రీ మెడికల్ సర్వీసెస్ అందించడానికి ప్రతి ఏటా దాదాపుగా 250 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తుంది టీటీడీ. ఆలయ డైలీ మెయింటెనెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ విషయానికి వస్తే కనుక టీటీడీలో దాదాపుగా 7,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 14,000 మందికి పైగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ కూడా పనిచేస్తున్నారు. వీరి శాలరీస్, పెన్షన్లు, పెండింగ్ ఫండ్, ఇతర బెనిఫిట్స్ కోసం యాన్యువల్గా దాదాపుగా 200 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల వరకు కూడా ఎక్స్పెండిచర్ అవుతుంది. సెక్యూరిటీ, విజిలెన్స్, అలాగే సీసీటీవీ నెట్వర్క్, కమాండ్ కంట్రోల్ సెంటర్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కోసం సెక్యూరిటీ కేటగిరీ కింద ప్రతి ఏటా సుమారుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తారు. పారిశుద్ధ్యం, గార్డెనింగ్, వాటర్ సప్లై, ప్రాపర్టీ మెయింటెనెన్స్ కోసం మరికొన్ని 100 కోట్ల రూపాయలు కూడా వెచ్చిస్తోంది టీటీడీ. లడ్డూ ప్రసాదం ప్రొడక్షన్ అండ్ నిత్య అన్నదానం టీటీడీకి ఎక్స్పెండిచర్లో మెయిన్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. నిత్యం లక్షలాది మంది లడ్డూలను ప్రొడ్యూస్ చేయడానికి నెయ్యి, శనగపిండి, జీడిపప్పు, యాలుకలు, కిస్మిస్, కలకండ వంటి క్వాలిటీ రా మెటీరియల్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పర్చేస్ చేయడానికి ప్రతి సంవత్సరం సుమారుగా 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఇక శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదాన ప్రసాదం ట్రస్ట్ ద్వారా తిరుమలలో ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులకు ఉచితంగా శుచి అయిన రుచి అయిన అన్నప్రసాదం వితరణ చేస్తారనమాట. ఈ నిత్య అన్నదాన ట్రస్ట్ ఎక్స్పెండిచర్ అండ్ మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ట్రస్ట్కు భక్తుల నుంచి వచ్చే భారీ విరాళాల ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ అమౌంట్ ద్వారానే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయని చెప్పేసి టీటీడీ కూడా తెలియజేస్తోంది. దేవస్థానం కేవలం కరెంట్ ఎక్స్పెండిచర్ మాత్రమే కాకుండా ఫ్యూచర్ నీడ్స్ కోసం హ్యూజ్గా విరాళాలు, ఫండ్స్ను వేరువేరు ట్రస్టుల రూపంలో మెయింటైన్ చేస్తుందన్నమాట. ఎస్వి ప్రధాన ట్రస్ట్, హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్, గో సంరక్షణ ట్రస్ట్, వేద పరిరక్షణ ట్రస్ట్ వంటి అనేక ట్రస్టుల ద్వారా 100 కోట్ల రూపాయల ఫండ్స్ నిధిగా ఉన్నాయి. గో సంరక్షణ ట్రస్ట్ ద్వారా వేలాది ఆవులను ప్రొటెక్ట్ చేస్తూ ఎస్వి గోశాలను సక్సెస్ఫుల్గా మేనేజ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో హిందూ ధర్మ ప్రచారం కోసం నూతన దేవాలయాల నిర్మాణానికి బడ్జెట్లో సపరేట్ ఫండ్స్ అలొకేట్ చేస్తున్నారు. పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం కోసం టీటీడీ ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపులు చేస్తూనే ఉంది. అయితే ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్తో రన్ అవుతున్న గ్లోబల్ రిలీజియస్ ఆర్గనైజేషన్. భక్తుల నమ్మకంతో సమర్పించే రూపాయిని తిరిగి భక్తుల సౌకర్యార్థం, సమాజ శ్రేయస్సు కోసం, ఎడ్యుకేషన్, మెడికల్ సర్వీసెస్ కోసం టీటీడీ రీఇన్వెస్ట్ చేస్తుంది.
పారదర్శకమైన బడ్జెట్ కేటాయింపులు, బ్యాంక్ డిపాజిట్లు, ఖచ్చితమైన అకౌంటింగ్ సిస్టమ్ వల్ల శతాబ్దాలుగా ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యం సక్సెస్ఫుల్గా విస్తరిస్తోంది. భక్తి భావనతో పాటు సమాజ వికాసానికి, రీజనల్ ఎకానమీకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థ అందిస్తున్న కాంట్రిబ్యూషన్ ఎంతో అవసరమైనది. సో ఓవరాల్గా ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్న ఫండ్స్, వాళ్ళు ఖర్చు పెడుతున్న విధానం ఏ విధంగా ఉందో చాలా క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం అయితే చేసాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.